అన్నమాచార్యుల వారు కుల వివక్షతకు అగెయిన్స్ట్గా ఎన్నో కీర్తనలు రాశారు. కానీ వారు జస్ట్ కీర్తనలు మాత్రమే రాసి వదిలేశారా? నిజంగా వాటిని ఫాలో కూడా అయ్యారా? ఈ విషయము మనకు వెంగమాంబ చరిత్రలో అర్థమవుతుంది. వెంగమాంబ ఒక గొల్లపడచ్చు. ఆవిడకు చాలా చిన్నతనంలోనే బాల్య వివాహం చేస్తారు. కానీ కాపురానికి వెళ్ళకముందే భర్త మరణిస్తాడు. భర్త మరణించాక ఆవిడ బొట్టు, గాజులు ఇలాంటి మంగళ చిహ్నాలు తీసేయడానికి ఒప్పుకోదు. ఎందుకంటే అన్యులెవరూ నా భర్త కాదు, వెంకటాచలపతే నా పతి, ఆయన ఉండగా నేనెట్లా విధవనవుతాను అని ఆవిడ వైధవ్యం తీసుకోవడానికి ఒప్పుకోరు. ఆమె పోకడ నచ్చని ఆ ఊరి వాళ్ళు, ఆ ఊరిలోని గుళ్ళల్లోని అర్చక స్వాములు ఆమెను వెలివేస్తారు. ఆమె ఇంక నాకు వెంకటాచలపతే గతి అని తిరుమలకి వెళ్ళిపోతారు. అక్కడ ఆమెను సాదరంగా ఆహ్వానించి ఆదరించిన వాళ్ళు ఎవరో తెలుసా? తిరుమలలోని అర్చక స్వాములు మరియు అన్నమాచార్యుల వారి వంశీకులు. కాబట్టి అన్నమయ్య వారి వంశీకులు పాటలు రాసి ఊరికే ఉండిపోలేదండి, పాటించారు కూడా.